హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరిన కథలు. ఈరోజు స్టోరీ అరగంట్ రుద్ర, ఎపిసోడ్ నెంబర్ 10. కథను రచించిన వారు హారిక గారు. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్లే ముందు ప్లీజ్ వీడియోకి చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. ఆ రోజు రాత్రి పార్టీలో చూసిన దగ్గర నుంచి నేను ఫుల్లుగా నా లడ్డూకి పడిపోయాను అన్నాడు లడ్డు. శివాని విచిత్రంగా లడ్డూ వైపు చూసి తన బుగ్గలు లాగుతూ, నువ్వు చదువుపై కాన్సంట్రేషన్ చెయ్యి. లేదంటే మీ నాన్నకి చెప్పి నువ్వు బయటకు వెళ్లకుండా చేస్తాను. లడ్డు మొహం మార్చుకొని డ్రామా చేస్తూ, నేనేమనుకున్నాను అంటే నా శివాని నా జీవితంలో సంతోషాలని నింపుతుందని, నాకు నా లడ్డు పాపకి ఫ్రెండ్షిప్ బాండింగ్ పెంచుతుంది అనుకున్నాను. కానీ ఇక్కడ చూడు, నా శివాని నన్ను బెదిరిస్తుంది. నిజంగా మంచితనానికి రోజులే లేవుప్పుడు అన్నాడు లడ్డు. వాడి మాటలు విని శివాని షాక్ అయింది. మనసులో అనుకుంది, ఈ పిల్లాడు చాలా అడ్వాన్స్, అలాగే చాలా యాక్టివ్. వీడి మాటలు వింటే ఎవరైనా పడిపోతారు. అందర్నీ పిచ్చోళ్ళని చేస్తాడు. శివాని లడ్డూని ఇగ్నోర్ చేస్తూ మ్యాగీ చేస్తుంది. శివాని అలా ఉండడం లడ్డూకి నచ్చలేదు. కిచెన్ కౌంటర్ నుంచి కిందికి దిగి శివాని కాళ్ళని గట్టిగా చుట్టేసి అమాయకంగా, ఓ మై డియర్ శివాని, నీవు ఒక ఇంటిదానివవుతున్నావు. అలాగే నన్ను కూడా ఒక ఇంటివాణ్ణి చేయొచ్చు కదా! ప్లీజ్, ఎలాగైనా మిన్నుతో నన్ను ఫ్రెండ్‌గా యాక్సెప్ట్ చేసేలా చూడు. ప్లీజ్ అని బ్రతిమలాడాడు. శివాని లడ్డు భుజం పట్టుకొని, నాకు మిన్ను ఎవరో తెలీదు. నాకు నిజంగా తెలీదు. నువ్వు పార్టీలో ఎవరిని కలిసావో అంది. లడ్డు మొహం ఆ మాట విని వాడిపోయింది. డ్రామా చేస్తూ, అయ్యో, నా అదృష్టం పాడుకాను. తనెవరో, ఎక్కడుందో, ఎటు వెళ్ళిందో అని కంట్లో నుండి రాని కన్నీళ్లను చేతితో తుడుస్తూ, నేను వెళ్ళిపోతున్నాను. నేను నా లడ్డు దాని దగ్గరికి కలవడానికి అని చెప్పి అక్కడి నుండి పారిపోయాడు. శివాని స్టవ్ ఆఫ్ చేసి తను కూడా లడ్డు వెనుక పరిగెత్తింది లడ్డూని పట్టుకోవడానికి. లడ్డు ఇల్లు మొత్తం తిరుగుతూ ఉన్నాడు. వాడి వెనకే శివాని కూడా ఇల్లంతా తిరుగుతూ ఉంది. రేయ్ లడ్డు, ఆగరా అంటూ లడ్డు నాగమని చెప్తూ ఉంది. కానీ వాడు శివాని మాట వినడం లేదు. పరిగెడుతూ పరిగెడుతూ ఇంట్లో నుంచి బయట గార్డెన్లోకి చేరుకున్నాడు. శివాని కూడా తన వెనకే పరిగెడుతూ ఉంది. గార్డెన్లోకి వెళ్ళగానే తన ముందు ఒక 3 కార్లొచ్చాగాయి. శివాని తను నిలిచిన చోటే ఆగిపోయింది. ఆశ్చర్యంగా కార్లని చూస్తూ నిలబడింది. ఆ కార్స్‌లో నుండి చాలామంది గార్డ్స్ బయటకు వచ్చారు. తల వంచుకొని నిలబడ్డారు. శివాని ఆశ్చర్యంగా గార్డ్స్‌ని చూస్తుంది. తనకు తెలీదు వాళ్ళు ఎవరనేది. లడ్డు కూడా గార్డెన్‌లో నుంచి బయటకు వచ్చి తను కూడా ఒక పక్క నిలబడి ఆశ్చర్యంగా జరిగేది చూస్తున్నాడు. రోహిత్ కార్‌లో నుండి కిందికి దిగి బ్యాక్ డోర్ ఓపెన్ చేశాడు. డోర్ ఓపెన్ చేయగానే మన అందమైన కోపిష్టి సీఈఓ కార్లో నుంచి బయటకు దిగాడు. బ్లాక్ సూట్లో మెరిసిపోతున్నాడు. అతన్ని చూసిన ఎవరైనా పడిపోవాల్సిందే, అంత అందంగా ఉన్నాడు. ప్రేమగా శివాని వైపు చూస్తూ నిలబడ్డాడు. రుద్ర కళ్ళకి గ్లాసెస్ పెట్టుకునున్నాడు. తన పిల్లి కళ్ళతో శివానిని చూస్తూ ఉన్నాడు చాలా ప్రేమగా. రుద్రని అక్కడ చూసి శివాని షాక్ అయింది. తన డ్రెస్ని గట్టిగా పట్టుకొని వెనక్కి అడుగులు వేస్తూ ఉంది. ఆమె బిహేవియర్ చూసి రుద్రలో ఒకలాంటి ఫీలింగ్. ఆమె ప్రతి మూమెంట్ అతనికి చాలా అమూల్యమైనది అనిపిస్తుంది. ఆమె కోసం పిచ్చివాడైపోతున్నాడు. అలా ఎందుకు జరుగుతుందో అతనికి కూడా అర్థం కావట్లేదు. అతడు నవ్వడం లేదు, అంతేకాని చాలా కన్నింగ్గా శివాని వైపు చూస్తున్నాడు. రుద్ర తన కళ్ళకున్న గ్లాసెస్ తీసి తన సెక్యూరిటీ గార్డ్కి ఇస్తూ, ఓ, ఇదేనా పరుచూరి మ్యాన్షన్? ఇక్కడ నా జిందగీ ఉంది. తనని నేను ఇక్కడి నుంచి నా ఇంటికి తీసుకువెళ్ళాలి అన్నాడు గంభీరంగా. శివానికి అతని గంభీరమైన గొంతు విని భయమేసింది. చుట్టూ ఏం చూడకుండా పరుగున లోపలికి వెళ్ళిపోయింది.
రుద్ర తనని చూసి భయపడి పారిపోయిన శివాని వైపే చూస్తూ నిలబడ్డాడు. అతని కళ్ళల్లో ఆమె పైన పిచ్చి ప్రేమ కనపడుతుంది. దాని పరిణామం మాత్రం చాలా గట్టిగా ఉంటుంది. శివాని తన ముందు నుంచి అలా పరిగెత్తి ఉండకూడదు. కానీ తను అలా చేయడం అతనికి కోపం తెప్పించింది. రుద్రకి అసలు ఇష్టం ఉండదు. ఒక మనిషితో తను మాట్లాడాలి అనుకున్నప్పుడు ఆ మనిషి తను పారిపోవడం అతనికి నచ్చదు. రుద్రకి చాలా కోపం వస్తుంది. ఒళ్ళు మండుతుంది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. అప్పుడే తన దగ్గరికి లడ్డు వచ్చాడు. లడ్డు రుద్ర దగ్గరికి వెళ్ళి అతని కాళ్ళని చుట్టేశాడు. రుద్ర లడ్డు వైపు ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా చూస్తూ నిలబడ్డాడు. ఇంతసేపటికి లడ్డు అతన్ని వదలకపోవడంతో దూరం జరుగుతూ లడ్డు చేయి పట్టుకొని ఇంట్లో పెద్దవాళ్ళెవరూ లేరా అని అడిగాడు. విశాల్ అంకుల్ ఆఫీస్కి పోయారు. ఇంట్లో నేను ఇంకా శివాని మాత్రమే ఉన్నాం. శివాని ఇక్కడి నుంచి పారిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తావు అని అడిగాడు లడ్డు రుద్రని. రుద్ర గంభీరంగా నా నుంచి పారిపోయే వాళ్ళని ఎలా పట్టుకోవాలో నాకు బాగా తెలుసు. ఈ రుద్ర కౌటిల్యకి ఒక్కసారి నా చేతిలో చిక్కనివ్వు అన్నాడు. రుద్ర మాటలు లడ్డూకి అర్థం కాలేదు. కానీ మళ్ళీ రుద్ర కాళ్ళని చుట్టేసి రండి లోపలికి, నేను మీతో చాలా మాట్లాడాలి అన్నాడు లడ్డు. రుద్ర ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా మళ్ళీ ఒకసారి లడ్డు వైపు చూసి అతని చేయి పట్టుకొని మ్యాన్షన్ లోపలికి అడుగుపెట్టాడు. లోపలికి అడుగుపెట్టిన రుద్ర కళ్ళు శివానీని వెతుకుతున్నాయి. శివాని తన నుంచి దూరంగా పారిపోయింది. డైజెస్ట్ అవ్వడం లేదు రుద్రకి. రోహిత్ కూడా రుద్ర వెనకే లోపలికొచ్చాడు. రుద్ర హాల్ మధ్యలో నిలబడి అటూ ఇటూ తిరిగి చూస్తూ ఉన్నాడు. శివాని ఎక్కడైనా కనపడుతుందేమో అని. రుద్ర ముందుకు నడిచి హాల్లో ఉన్న సోఫాలో మహారాజులాగా కూర్చున్నాడు. లడ్డు అతని పక్కన నుంచున్నాడు. రుద్ర తన బియర్డ్ రబ్ చేసుకుంటూ తన గంభీరమైన వాయిస్తో, నీకు కూడా తెలుసు హనీ నేను ఇక్కడికి ఎందుకొచ్చాను. నాకు తెలుసు నీ కలలపైన ఆశలపైన నేను నీళ్లు పోశానని. నేను నీ 2 సెకండ్ల సంతోషాన్ని లాగేసుకున్నాను. కానీ నాకేం కావాలో అది ఖచ్చితంగా కావాల్సిందే. సో నువ్వు నా నుంచి పరిగెత్తడం మానేసి నీకే నువ్వు నా ఎదురుగా వచ్చి నిలబడితే బావుంటుంది అన్నాడు రుద్ర. పిల్లర్ వెనుక నిలబడిన శివాని అతని మాటలు విని శివానికి గూస్ బంప్స్ వచ్చాయి. అలాగే ఒకలాంటి భయం స్టార్ట్ అయింది శివానిలో. తల నుంచి కాళ్ల వరకు చెమటలు కారిపోతూ ఉన్నాయి. శివానికి అసలు ధైర్యం సరిపోవడం లేదు రుద్ర ఎదురుగా వెళ్ళి నిలబడ్డానికి. దాక్కోవడమే మంచిది అనుకుంది. లడ్డు కూడా శివానిని వెతుకుతూ ఉన్నాడు. కానీ తనకి కూడా శివాని ఎక్కడా కనిపించలేదు. లడ్డు రుద్ర చెవి దగ్గరికి వెళ్ళి చెవిలో, నా శివాని అంత తొందరగా బయటికి రాదు. మీరేం చేస్తారంటే తనని మీరు స్వయంగా వెతకండి అన్నాడు. రుద్ర లడ్డు మాటలు విని ఇంకా గంభీరంగా, ఓ పిల్ల, నీకు పారిపోవడం తప్పించి ఇంకేమీ రాదా అన్నాడు. హాహా, నా శివాని అందర్నీ వెధవల్ని చేయడంలో ముందుంటుంది. ఎవరైతే మాకు చెడు చేస్తారో అన్నాడు లడ్డు. రుద్రకి చాలా కోపం వస్తుంది లడ్డు మధ్యలో మాట్లాడుతున్నందుకు. రుద్ర కోపంగా రోహిత్ వైపు చూశాడు. రోహిత్ వెంటనే లడ్డు దగ్గరికొచ్చి, బాస్ మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మాట్లాడితే బాస్కి నచ్చదు. లేకపోతే అతను ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు అని అర్థమయ్యేలా చెప్పాడు రోహిత్. అది విని లడ్డు సైలెంట్గా సోఫాలో రుద్ర పక్కన వెళ్ళి కూర్చున్నాడు. శివాని రుద్రకి ఎదురుపడలేదు. సో అతని కోపం అంతకంతకు పెరిగిపోతుంది. రుద్ర రోహిత్కి ఏదో సైగ చేశాడు. సో రోహిత్ తన ఫోన్ పట్టుకొని ఒకవైపు నిలబడి ఫోన్లో ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు. రుద్ర చాలా అంటే చాలా కోపంగా ఉన్నాడు. అప్పుడే లడ్డు అతని భుజంపై చెయ్యి వేశాడు. అది చూసి రుద్ర తినేసేలా చూశాడు లడ్డు వైపు. కళ్ళతోనే సైగ చేస్తూ ఏంటి అన్నట్టుగా అడిగాడు. అది చూసి లడ్డు సంతోషించి లేచి నిలబడి, మీరొచ్చారు కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ ఉండి వెళ్ళండి. ఎందుకంటే నేను మీతో చాలా మాట్లాడాలి. మీతో టైం స్పెండ్ చేయాలి
కానీ మనం కలిసిన ప్రతిసారి ఏమీ మాట్లాడుకోవడానికి కుదరడం లేదు. నేను ఏం ఆలోచించానంటే, ఈరోజు మిమ్మల్ని ఇక్కడ ఆపేయాలనుకుంటున్నాను. మీరు నాతో మాట్లాడతారా? అని అడిగాడు. రుద్ర లడ్డూ మొహం చూసి, నీకు రాసుకుండేది, చదువుకుండేదేమీ లేదా? ఎప్పుడు చూసినా అప్పుడు నా ఎదురుగా వస్తూ ఉంటావు అన్నాడు. లడ్డు రుద్ర మాటలు విని నవ్వుతూ కన్నింగా, నేను మీతో పాటు ఉంటే శివాని ఆటోమేటిక్గా మీ దగ్గరకొస్తుంది. నేనేం చెప్తున్నానో మీకు అర్థమవుతుందా అన్నాడు. లడ్డు మాటలు విని రుద్రకి కోపం వచ్చింది. నిజంగా ఈ అబ్బాయి చాలా తెలివైనవాడు, అలాగే చాలా కన్నింగ్ వెధవ. ముందే అన్నీ తెలిసిపోతాయి. ఎదుటి వ్యక్తి మైండ్లో ఏం రన్ అవుతుందో అని లడ్డూని ఇగ్నోర్ చేశాడు. సో లడ్డు వెళ్ళి రుద్ర ఒడిలో కూర్చున్నాడు. హో, రుద్రకి చాలా అంటే చాలా కోపం వస్తుంది. లడ్డూని తన ఒడిలో నుంచి కిందకి దింపడానికి ట్రై చేశాడు. కానీ లడ్డు దిగకుండా రుద్రని గట్టిగా పట్టుకున్నాడు. మీరు చాలా లక్కీ పర్సన్, ఎందుకంటే లడ్డు మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నాడు. లేకపోతే మీరు నన్ను ఎన్నిసార్లు ఇగ్నోర్ చేశారో, ఎన్నిసార్లు తిట్టారు కూడా. అలాంటి వ్యక్తి వైపు నేను కన్నెత్తి కూడా చూడను. ఎందుకో తెలీదు. కానీ మీరు నా మనసుకి చాలా నచ్చారు. మీరంటే నాకు చాలా ఇష్టం. అందుకే మీరు తిట్టినా కానీ నాకు చాలా నచ్చుతుంది. లడ్డు మీకు ఎప్పటికీ దూరంగా ఉండలేడు అన్నాడు. రుద్ర లడ్డు మాటలు విని షాక్ అయ్యాడు. తన మనసులో ఈ పిల్లాడిలా ఉంటే నా హనీ ఇంకెలా ఉండుంటుంది? తను ఎలా ఉన్నా కేవలం నాది మాత్రమే అనుకుంటూ ఉన్నాడు. రుద్ర థింకింగ్లో ఉండడం చూసి లడ్డు, మీరు విశాల్ అంకుల్కి కాల్ చేశారు కదా, నాకు అన్నీ తెలుసు అన్నాడు. రుద్ర ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా, నీకు అన్నీ ముందే తెలుస్తాయి. చాలా మంచి విషయం. సో ఇప్పుడు మీ శివాని నా శివాని అవ్వబోతుంది. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకో అన్నాడు. హాహా, మీరు నా శివాని మీ శివానిగా చేసుకోండి. నేనే స్వయంగా తన చేతిని మీ చేతిలో పెడతాను. ఎందుకంటే మీరంటే నాకు చాలా ఇష్టం కాబట్టి. ఒకవేళ నేను శివాని స్థానంలో ఉండి ఉంటే నేను ఎప్పుడో మీతో పాటు వచ్చేసేవాణ్ణి. నా శివాని చాలా అమాయకురాలు, అందుకే మిమ్మల్ని చూసి పారిపోయింది. కానీ నేను చాలా ఇంటెలిజెంట్. నేను మీతో పాటు రావడానికి చాలా సంతోషిస్తాను అన్నాడు. కానీ నేను నిన్ను తీసుకొని వెళ్ళను. నువ్విక్కడే ఉండు అన్నాడు రుద్ర. లేదు లేదు, నేను కూడా మీతో పాటే వస్తాను. మీరు లేకుండా నేనుండలేను. మీరసలు టెన్షన్ పడకండి. నాకేమవుతుందో నాకే అర్థం కావట్లేదు. 1-2 రోజులుగా ఎందుకో తెలీదు, కానీ మీరు నాకు చాలా కావలసిన వ్యక్తిగా అనిపిస్తున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత మీరు నాకు కలిసినట్టుగా అనిపిస్తుంది అన్నాడు లడ్డు. ఇక రుద్ర తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. అతనికి లడ్డు మాటలు అస్సలు నచ్చడం లేదు. లడ్డు అవుట్ ఆఫ్ లెవెల్ మాటలు మాట్లాడుతూ ఉంటాడు ఎప్పుడు చూసినా. ఆ ఏజ్ పిల్లలు ఎవరు కూడా ఇలాంటి మాటలు మాట్లాడరు. ఎందుకో తెలీదు, కానీ రుద్రకి లడ్డు అంటే కొంచెం ప్రాబ్లంగా ఉంది. ఎప్పుడు చూసినా తనకు అనిపిస్తే ఖర్చుకుపోతూ ఉంటాడు. రుద్ర ఇంకా లడ్డు ఏం మాట్లాడుకోకుండా ఒకరి కళ్ళలోకొకరు చూస్తూ నిలబడ్డారు. రుద్ర కళ్ళతోని నిప్పులు చెరుగుతున్నాడు. ఇంకో వైపు లడ్డు రాక్షసంగా రుద్ర వైపు చూసి నవ్వుతున్నాడు. ఉన్నట్టుండి లడ్డు రుద్ర దగ్గరికి వెళ్ళి అతడి మొహం మొత్తం ముద్దులు పెడుతున్నాడు. రుద్ర ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి లడ్డూని తన నుండి దూరం జరిగి చాలా గంభీరంగా, ఇదిగో ఇలాంటివి నా దగ్గర చేయకూడదు అన్నాడు. లడ్డూకి చాలా సిగ్గేసింది. లడ్డూ వెళ్ళి రుద్రని గట్టిగా హగ్ చేసుకొని అతడి భుజంపై తల ఆనించి నవ్వుతున్నాడు గట్టిగా. ఇక రుద్ర ఏమీ అనలేక మ్యాన్షన్ ఎంట్రన్స్ డోర్ వైపు చూస్తూ ఉన్నాడు. కొద్దిసేపటికి ఆ మ్యాన్షన్ బయట ఒక కారు వచ్చి ఆగింది. అది విశాల్ గారి కారు. అతడు కారు దిగి లోపలికి వెళ్లారు. అతను లోపలికొచ్చి సోఫాలో కూర్చున్న రుద్రని చూశాడు. అతని ఒడిలో అతన్ని హత్తుకొని కూర్చుని ఉన్న లడ్డూని కూడా చూశారు. విశాల్ గారు చాలా ఆశ్చర్యపోయారు. వెళ్ళి రుద్ర ఎదురుగా నిలబడ్డారు. రుద్ర లడ్డూని తన ఒడిలో నుంచి సోఫాలో కూర్చోబెట్టి,
లేచి నిలబడ్డాడు. విశాల్ గారికి చెయ్యి అందిస్తూ గుడ్ మార్నింగ్ మిస్టర్ విశాల్ అన్నాడు. విశాల్ గారికి అంత ఆశ్చర్యంగా ఉంది. అతను కూడా తన చేతిని ముందుకి చాపి రుద్రకి షేక్ హ్యాండ్ ఇచ్చి రిటర్న్ విష్ చేశాడు గుడ్ మార్నింగ్ అని. వాళ్ళిద్దరూ ఎదురెదురుగా కూర్చున్నారు. ఇప్పట్లాగే రుద్రమొహంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ కనిపించలేదు. చాలా సీరియస్గా కూర్చున్నాడు. వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడాలి అన్నట్టు నోరు తెరిచారు. అప్పుడే లడ్డు వాళ్ళిద్దరి మధ్యలోకి వెళ్ళి అంకుల్, మీకు తెలుసా, శివాని ఇతన్ని చూసి పారిపోయింది. ఎక్కడో వెళ్ళి దాక్కుంది. నాకు తెలుసు తనెక్కడ దాక్కుందో. కానీ నేను తన పర్మిషన్ లేకుండా మీ ఇద్దరికీ తనెక్కడ దాక్కుందో నేను చెప్పను అన్నాడు లడ్డు. విశాల్ గారు కళ్ళు పెద్దవి చేస్తూ సైగ చేసి అక్కడి నుంచి వెళ్ళమన్నట్టుగా చెప్పారు. లడ్డు మొహం మార్చుకొని అక్కడి నుంచి పిల్లర్ వెనకాలే వెళ్ళాడు. ఏ పిల్లర్ వెనకైతే శివాని దాక్కుందో అక్కడికే వెళ్ళాడు లడ్డు. లడ్డూని చూసి శివాని అతన్ని గట్టిగా హత్తుకొని భయపడుతూ ఈ సైకో పర్సన్ ఇక్కడికి ఎందుకొచ్చాడు అని అడిగింది శివాని. నిన్ను తీసుకెళ్లడానికొచ్చాడు. అలాగే నీకు తోడుగా నన్ను కూడా అన్నాడు లడ్డు. శివాని షాక్ అయింది. నీ మాటలకు అర్థమేంటి? నన్ను తీసుకెళ్లడానికి వచ్చాడంటే అర్థమేంటి అని అడిగింది శివాని. లడ్డు తల కొట్టుకొని పద కిచెన్లోకి, అందరి కోసం టిఫిన్ చేద్దువు, వంట చేస్తూ మాట్లాడుకుందాం, అసలు విషయం ఏంటనేది అన్నాడు లడ్డు. మనిద్దరం కలిసి కిచెన్లోకి వెళ్లారు వాళ్ళిద్దరు. హాల్ అంతా చాలా నిశ్శబ్దంగా ఉంది. ఆ నిశ్శబ్దాన్ని భరించలేక విశాల్ గారు తన నోరు విప్పి, మిస్టర్ రుద్ర కౌటిల్య, మీరిక్కడికి రావడానికి రీజన్ తెలుసుకోవచ్చా? ఏదైనా సీరియస్ మ్యాటరా హా అని అడిగారు. రుద్ర తన చేతికి పెట్టుకున్న వాచ్ వైపు ఒకసారి చూసి, చూడండి మిస్టర్ విశాల్ గారు, నాకు తిప్పి తిప్పి మాట్లాడడం రాదు. నేనేదైనా విషయం స్ట్రేట్గా మాట్లాడతాను. నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. శివాని కోసం సంబంధం మాట్లాడడానికి వచ్చాను, అది కూడా నాతో అన్నాడు రుద్ర. అతడు మాటలు విని విశాల్ గారు ఆశ్చర్యపోయారు. అతనికి ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. చాలాసేపు ఆలోచించి విశాల్ గారు, మిస్టర్ రుద్ర, ఏం జరుగుతుంది ఇదంతా? మార్నింగే మీ నాన్నగారు కాల్ చేశారు. ఆయన ఈ పెళ్లి జరగడం లేదు అని చెప్పారు. ఇప్పుడు మీరొచ్చి మళ్ళీ సంబంధం గురించి మాట్లాడుతున్నారు. నాకేం అర్థం కావడం లేదు. మీ ఉద్దేశం ఏంటో అన్నారు విశాల్ గారు కొంచెం గట్టిగా. రుద్రకి చాలా అంటే చాలా కోపం వస్తుంది. శివాని కోసం అతని వ్యక్తిత్వాన్ని కూడా పక్కన పెట్టి చాలా తగ్గుతున్నాడు. రుద్ర ఎప్పుడు కూడా తను చేసిన పనికి సంజయ్షి చెప్పుకోలేదు ఇంతవరకు. కానీ ఈరోజు విశాల్ గారికి తను ఎందుకు అలా చేశాడన్న విషయం చెప్పాల్సి వస్తుంది. రుద్ర తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని కొన్నిసార్లు మంచి విషయాలు తప్పుడు సమయంలో మాట్లాడితే ఆ విషయం కూడా తప్పుగానే అనిపిస్తుంది. సరిగ్గా అలాగే పెళ్లి విషయం కూడా నా దగ్గర మాట్లాడినప్పుడు నేను పెళ్లికి రెడీగా లేను. కానీ తర్వాత నాకు కరెక్ట్ అనిపించిన వెంటనే సంబంధం మాట్లాడడం కోసం ఇక్కడికొచ్చాను అన్నాడు రుద్ర. విశాల్ గారికి రుద్ర మాటలు విని సంతోషంగా అనిపించింది. అతనికి ఎప్పటినుంచో ఉన్న కోరిక తన కూతురు పెళ్లి రుద్రతో అవ్వాలని. కానీ ఆయనకి అర్థం కావట్లేదు ఇప్పుడు ఏం సమాధానం ఇవ్వాలని. అవునన్నా, అలా కాదనాలా? ఆయన మనసు ఓకే చెప్పమంటుంది, కానీ ఇంకా ఆయన ఆలోచిస్తున్నాడు. రుద్రకి అదంతా తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. ముళ్ళ మీద కూర్చున్నట్టుగా ఉంది తన పరిస్థితి. అతడు అంత సాఫ్ట్గా ఇప్పటి వరకు ఎవరితో మాట్లాడలేదు. కానీ శివాని కోసం ఇదంతా చేయాల్సి వస్తుంది. శివానిని తను వదులుకోవాలి అనుకోవట్లేదు. తన చెయ్యి దాటి ఆమెను వెళ్ళనివ్వదలుచుకోలేదు. రుద్ర ముందే ఆలోచించుకున్నాడు. ఒకవేళ విశాల్ గారు గాని పెళ్లికి ఒప్పుకోకపోతే బలవంతంగా శివానిని తనతో పాటు తీసుకువెళ్ళాలి అనుకున్నాడు. ఇంతకీ సమాధానం చెప్పకపోవడంతో విశాల్ గారిని గుర్రుగా చూస్తూ ఉన్నాడు రుద్ర. ఒకవేళ విశాల్ గారు ఒప్పుకోకపోతే బలవంతంగా అయినా శివానిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. చాలాసేపు ఆలోచించిన తర్వాత విశాల్ గారు, నాకు ఈ సంబంధం ఒప్పుకోవడానికి ప్రాబ్లం ఏమీ లేదు. ముందు నుంచి కూడా
కానీ మీ తరపు నుంచి రిజెక్ట్ వచ్చింది. నేను నా కూతురితో కూడా మాట్లాడాను పెళ్లి గురించి. తను కూడా పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. కానీ ఉన్నట్టుండి మీ నాన్నగారు కాల్ చేశారు. పెళ్లి వద్దని చెప్పేశారు. అయినా ఇప్పుడు మనం ఏం చేయగలం?" అన్నారు. విశాల్ గారి మాటలు విని ఒక రకమైన సంతోషం కలిగింది. రుద్రకి శివాని పెళ్లి ఒప్పుకుందని తెలియగానే, అంటే శివానికి నన్ను పెళ్లి చేసుకోవడంలో ఎలాంటి ప్రాబ్లం లేదా అనుకుని చాలా స్మూత్‌గా నేను కూడా మనిషినే. నేను కూడా అప్పుడప్పుడు తప్పులు చేస్తూ ఉంటాను. కానీ ఇక్కడ విషయం పెద్దగా చేస్తే ఏమీ లేదు. నేనే స్వయంగా మీ దగ్గరకొచ్చి చెప్తున్నాను కదా! నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని. సో, ఇక ముందు విషయాలన్నీ మర్చిపోండి. అప్పుడు మీరు తీసుకోవాల్సిన డిసిషన్ కరెక్ట్‌గా తీసుకుంటారు అన్నాడు చాలా స్ట్రెయిట్‌గా. విశాల్ గారికి రుద్ర ముక్కుసూటితనం చాలా నచ్చింది. అతని ధైర్యం, అతడు మాట్లాడుతున్న పద్ధతి అతనికి బాగా నచ్చింది. విశాల్ గారు రుద్రతో మాట్లాడాలని నోరు తెరవగానే బయట కారు శబ్దం వినపడింది. ఆ కారు నుంచి విశ్వనాథ్ గారు, వాణి గారు లోపలికి వస్తున్నారు. విశ్వనాథ్ గారిని, వాణి గారిని అక్కడ చూసి విశాల్ గారు ఆశ్చర్యపోయారు. లోపలికొచ్చి చాలా సీరియస్‌గా రుద్ర వైపు చూస్తూ ఉన్నారు. రుద్ర వాళ్ళొచ్చినా ఎలాంటి ఎక్స్‌ప్రెషన్ లేకుండా సోఫాలో కూర్చునున్నాడు. ఎలా అంటే వాళ్ళని చూసి నాకేం ఫరక్ పడదు అన్నట్టు. విశ్వనాథ్ గారు అక్కడ తమాషా చేయాలనుకోలేదు. అందుకే అతను విశాల్ గారి దగ్గరికి వెళ్లి, "నాకు తెలుసు మీకు చాలా బాధ అనిపిచ్చుంటుంది. ఏదైతే మా కారణంగా జరిగిందో, కానీ నిజమేంటంటే మీ కూతుర్ని మా ఇంటి కోడలుగా చేసుకోవాలనుకుంటున్నాను. మా అబ్బాయి ముందు పెళ్లికి రెడీగా లేడు. సంథింగ్ ఏదో మిస్‌అండర్‌స్టాండింగ్ ఏర్పడింది. అందుకే తను వద్దన్నాడు. ఎప్పుడైతే మిస్‌అండర్‌స్టాండింగ్ క్లియర్ అయిందో తను వెంటనే పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. మీరు నా పరిస్థితి అర్థం చేసుకుంటారని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు కూడా పెద్ద మనసు చేసుకొని జరిగింది మర్చిపోయి పిల్లల పెళ్లికి ఒప్పుకుంటారని అనుకుంటున్నాను. మాకు మీ అమ్మాయి చాలా నచ్చింది. నేను స్వయంగా గ్యారంటీ ఇస్తున్నాను. మీ అమ్మాయి సంతోషంగా ఉంటుంది. తనకెప్పుడు ఎలాంటి బాధ రాకుండా చూసుకుంటాం. స్వయంగా ఈ విశ్వనాథ్ కౌటిల్య మీకు మాటిస్తున్నారు" అన్నారు. వెంటనే విశాల్ గారు విశ్వనాథ్ గారి చేయి పట్టుకుని షేక్ హ్యాండ్ ఇచ్చి వాళ్ళిద్దరిని సోఫాలో కూర్చోమని చెప్పారు. వాళ్ళు వచ్చి సోఫాలో కూర్చున్నారు. విశాల్ గారు డీప్ బ్రీత్ తీసుకొని, "మీరు కాల్ చేసి ఎప్పుడైతే పెళ్లి వద్దని చెప్పారో నిజంగా నాకు చాలా బాధ అనిపించింది. కానీ నేను మా అమ్మాయితో కూడా మాట్లాడాను ఈ విషయం గురించి. తను కూడా పెళ్లికి ఒప్పుకుంది. కానీ ఉన్నట్టుండి పెళ్లి జరగదు అని మీరు చెప్పిన తర్వాత ఎవరికైనా బాధ అనిపిస్తుంది. కానీ నా కూతురు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. ఒకవేళ తను బాధపడి ఉంటే తనని ఎలా ఓదార్చాలో కూడా నాకు తెలియదు. నేను ఈ ప్రపంచంలో అన్నిటికన్నా ఎక్కువగా ప్రేమించేది నా కూతుర్ని. శివాని ఇంకా మా అబ్బాయి నేను బ్రతకడానికి కారణం. వాళ్ళిద్దరిని సంతోషం కోసం నేనేదైనా చేస్తాను. మీరు ఈ విషయంలో ఎలాంటి డౌట్ పెట్టుకోకండి. నా కూతురు తప్పకుండా మీ ఇంటి కోడలవుతుంది. తను చాలా సంతోషంగా ఉంటుంది. మీ అబ్బాయి చాలా మంచివాడు. అతను మాట్లాడుతున్న పద్ధతి నాకు చాలా నచ్చింది. మీ కుటుంబం గురించి ఎవరికి తెలియదు చెప్పండి కౌటిల్య. కౌటిల్య ఫ్యామిలీ అంటే ఇండియాలోనే కాకుండా వరల్డ్ వైజ్‌గా తెలిసిన ఫ్యామిలీ" అన్నారు విశాల్ గారు. "మీ సిట్యుయేషన్ నేను అర్థం చేసుకోగలను. కానీ కొన్నిసార్లు అందరి మానసిక పరిస్థితి ఒకేలా ఉండదు. కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలు కూడా తీసుకుంటారు. అలాగే మా కారణంగా కూడా జరిగింది. మేము ఇప్పుడు డిసైడ్ అయిపోయాం. మా అబ్బాయి మీ పెళ్లి మీ కూతురితోనే జరుగుతుంది అని. నేను మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను. ఈ పెళ్లికి పర్మిషన్ ఇవ్వండి. మీరు ఈ పెళ్లికి ఒప్పుకుంటే చాలు" అన్నారు విశ్వనాథ్ గారు రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా. విశాల్ గారి పెదవులపై నవ్వు వచ్చి చేరింది. "మీరంతా రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. నేను గత 2 సంవత్సరాలుగా అనుకుంటున్న విషయం ఇది. నా కూతురికి పెళ్లి జరిగితే మీ కుటుంబంలో ఉండే కుటుంబం తనకి వస్తే చాలని. స్వయంగా మీ కుటుంబానికి మీ ఇంటి కోడలుగా వస్తుంది. నాకు కూతురంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు ఈ సంబంధం ఓకే" అని చెప్పారు విశాల్ గారు. ఆయన మాటలు విని విశ్వనాథ్ గారు, వాణి గారు కూడా సంతోషించారు. రుద్ర మొహం ఎప్పటిలాగే ఉంది.
కానీ చాలా సంతోషంగా ఉన్నాడు. బండరాయి లాంటి మనసున్న వ్యక్తి నవ్వుతాడని ఆశపడ్డం వేస్ట్. అతడికి తన సంతోషాన్ని ఎక్స్‌ప్రెస్ చేయడం తెలీదు. అతడికి అతనికి కూడా తెలీదు. అతడు చాలా సంతోషంగా ఉన్నాడని. సైలెంట్‌గా కూర్చొనున్నాడు. ప్రపంచంలో ఎక్కడ లేనంత హ్యాపీనెస్ మొత్తం తన దగ్గరే ఉన్నట్టు అనిపించింది. నీకు చాలా చాలా ధన్యవాదాలు. మీరు మా మాట మన్నించి మాకు ఇంకొక అవకాశం ఇచ్చినందుకు. మళ్ళీ ఒకసారి మీరు శివానిని పిలిచి అడగండి తనకి పెళ్లి ఇష్టమా లేదా అని అన్నారు వాణిగారు. నేను శివానితో నిన్నే మాట్లాడేశాను. తను ఒప్పుకున్న తర్వాతే మీకు కాల్ చేసి చెప్పాను. ఎలాగో శివాని స్టడీస్ కూడా కంప్లీట్ అయిపోయాయి కాబట్టి తనకి ఇంకా చదువుకోవాలనిపిస్తే మిమ్మల్ని తప్పకుండా అడుగుతుంది అన్నారు విశాల్ గారు. ఖచ్చితంగా. ఇంకా చదువుకోవాలనుకుంటే, ఒకవేళ జాబ్ చేయాలనుకుంటే మా దగ్గర నుంచి ఎలాంటి అడ్డు ఉండదు. మేము తనని కోడలుగా కాదు, కూతురుగా చూసుకోవాలి అనుకుంటున్నాం. మేము తన ప్రతి ఒక్క కల, కోరికను కూడా ఖచ్చితంగా తీరుస్తాం అంటారు విశ్వనాథ్ గారు. ఆయన మాటలు విని విశాల్ గారు చాలా సంతోషించారు. హా! తప్పకుండా. అందుకే మీ కుటుంబం అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మీ కుటుంబంలో కూతుర్ని, కోడల్ని ఒకేలా చూస్తారు అన్నారు. రుద్రక మాటలు ఏమీ చెవికెక్కడం లేదు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పెళ్లి చేసుకోవాలనుంది అతనికి. తన చేతుల్లోనే ఉంటే ఇప్పటికిప్పుడే వెళ్ళి శివాని పెళ్లి చేసుకోవాలని, అక్కడి నుండి శివాని తీసుకెళ్లాలని ఉంది తన మనసులో. కానీ అది పాసిబుల్ కాదు. కాబట్టి సైలెంట్‌గా ఉన్నాడు. వాణి గారు సడన్‌గా రుద్ర వైపు చూశారు. తను సైలెంట్‌గా ఒక బండరాయిలా సోఫాలో కూర్చొని ఉన్నాడు. అతని ఫేస్‌లో ఎలాంటి ఎక్స్‌ప్రెషన్ అనేవి లేవు. అతన్ని అలా చూసి వాణి గారికి చాలా బాధనిపించింది. భగవంతుడా! రుద్రకి ఈ విషయం తెలియకుండా ఉన్నా బావుండేది. అలా ఉండుంటే తను కూడా అందరి అబ్బాయిలానే చాలా నార్మల్‌గా ఉండేవాడేమో. నవ్వుతూ అందరితో చలాకీగా సంతోషంగా ఉండేవాడేమో. కానీ చాలా చెడ్డ కాలం వచ్చింది వాళ్ళ జీవితంలో. రుద్రకి మొత్తం తెలిసిపోయింది. ఆ కారణంగానే ఇలా అయ్యాడు రుద్ర. దాని కారణంగానే అతడి బంధుత్వాలు అంటే నచ్చదు. కానీ వాణిగారికొక విషయంలో సంతోషంగా ఉంది. పెళ్లికి ఒప్పుకున్నందుకు. ఇప్పుడు పూర్తిగా రుద్ర జీవితం మారిపోతుంది. తనకి కూడా ఒకరంటే ప్రేమ కలుగుతుంది. వాడు కూడా తన జీవితాన్ని సంతోషంగా, ప్రశాంతంగా బ్రతుకుతాడు శివానితో కలిసి అనుకొని ఒకసారి డీప్ బ్రీత్ తీసుకొని, విశాల్ గారు మీరు తప్పుగా అనుకోకపోతే శివానిని ఒకసారి పిలుస్తారా? నేను నా కాబోయే కోడలతో మాట్లాడాలి అనుకుంటున్నాను. తన ఇష్టం కూడా తెలుసుకోవాలి కదా! అన్నారు వాణిగారు. మరిప్పుడు దాక్కున్న శివాని బయటికొచ్చి రుద్ర ముందు ఏం చెప్తుందో చూద్దాం నెక్స్ట్ పార్ట్‌లో. అసలు రుద్ర శివానితో మాట్లాడతాడా? అలాగే శివాని ఈ పెళ్లి ఇష్టమే అని చెప్తుందా? లేదు నాకు రుద్రని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్తుందా? చూద్దాం నెక్స్ట్ పార్ట్‌లో. మీరేమనుకుంటున్నారు? ప్లీజ్ కామెంట్ చేసేయండి. అలాగే ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి సీరీస్‌ని. థాంక్ యూ.